ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. పలాస వద్ద ఆర్టీసీ బస్ ఎక్కి ఇచ్చాపురంకు బయలుదేరారు. షర్మిలతో పాటు మాణిక్యం ఠాకూర్, రఘువీరారెడ్డి, రాజులు బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులతో షర్మిల ముఖాముఖి నిర్వహించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అది మేడం మేడం రెడీ అనంతరం ఇచ్చాపురంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ వద్ద ఆమె నివాళులర్పించారు. అది మేడం మేడం రెడీ వైవి సుబ్బారెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి అంటే నచ్చలేదట. ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అంటా అని చెప్పుకొచ్చారు. నాకు అభివృద్ధి గురించి చూపిస్తా అని సవాల్ విసిరారు. సరే సార్, మీరు చేసిన అభివృద్ధి చూపించండి అన్నారు షర్మిల. మీ అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం, డేట్ టైము మీరు చెప్పండి అన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాము. చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. వైవి సుబ్బారెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి అంటే నచ్చలేదంటూనే కౌంటర్ చేస్తూనే సవాల్ విసిరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, విజయేంద్రిక కొద్దిసేపటి క్రితం పిసిసి చీఫ్ షర్మిల కొద్దిసేపటి క్రితం ఇచ్చాపురం చేరుకున్నారు. ఇదే నేపథ్యంలో ఆమె మొదట తన పర్యటనను వినూత్న రీతిలో నిర్వహించారు. అటు పలాస దగ్గర పల్లెవేలుగు బస్సు ఎక్కి అక్కడ నుంచి ప్రజలతో మాట్లాడుతూ ఇచ్చాపురం చేరుకుని తన తండ్రి పాదయాత్ర ముగించినటువంటి ప్రజాప్రస్థానం ఏదైతే ఉందో అక్కడ నివాళులు అర్పించిన తర్వాత ఆమె ప్రధానంగా తన అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డిల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కాలంలో షర్మిలను ఉద్దేశించి మాట్లాడుతూ షర్మిలకు రాజకీయ అవగాహన తక్కువ, దాంతో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి షర్మిలకు కనబడటం లేదనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన షర్మిల తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డి అని పిలవటం ఇష్టం లేదు కాబట్టి ఇక నుంచి జగన్ రెడ్డి అన్నయ్య అని పిలుస్తానని చెప్పి ఒక వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. దాంతో పాటుగా ప్రధానంగా అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని చెప్పి ప్రతి సవాల్ విసిరారు. ముఖ్యంగా అభివృద్ధి జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి తన టైం ఇస్తే చర్చకు సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికైనా వస్తానని చెప్పి షర్మిల సవాల్ విసరడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను
తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యంగా అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలి, అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటుగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడినటువంటి ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి ఏ రకంగా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారనేటటువంటిది వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. దాంతో పాటుగా ప్రధానంగా షర్మిల అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి చివరి నిమిషం వరకు కూడా అటు కాంగ్రెస్ పార్టీ పైన సోనియా గాంధీ కుటుంబం పైన ఎనలేనటువంటి ప్రేమ చూపించారు. ప్రధానంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేటటువంటి ఆకాంక్ష రాజశేఖర్ రెడ్డిలో ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రధానంగా షర్మిల ఫోకస్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా బీజేపీకి ఊడిగం చేస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేనటువంటి బీజేపీకి ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఊడిగం చేస్తున్నారు, దాసోహం అయిపోయారు అని చెప్పి తీవ్రమైనటువంటి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. మొత్తానికైతే షర్మిల మొదటి యాత్రలోనే అటు వైసీపీ ప్రభుత్వం పైన వైసీపీ కీలక నేతల పైన విమర్శనాస్త్రాలు గుప్పించినటువంటి పరిస్థితి కనబడింది. ఈ చంద్రిక. థ్యాంక్ యూ రమేష్. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుస్తున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో వచ్చేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ. జెండా